ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా మమ్మీ వేడి వేడిగా బయట వాన పడుతుంటే పకోడీలు అయితే వేస్తుంది. ఇవి తయారు చేసే విధానం వచ్చేసి ఏమేమి వేసుకోవాలంటే ఫస్ట్ శనగపిండి, ఉల్లిగడ్డ, కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. బియ్యం పిండి కూడా వేసుకోవాలి ఉంటే. అవన్నీ వేసి వాటర్తోని మిక్స్ చేసినాక ఇలా అయితే ఆయిల్లో వేయించాలి. ఒకసారి అయితే కొన్ని వేసుకోవాలి, తర్వాత నూనె కాగినట్టు అనిపిస్తే వేసేసుకోవాలన్నమాట. సోడా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఉంటే వంట సోడా అంటారు కదా, దాన్ని వేసేయండి. పొంగుతాయి కూడా, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, టేస్ట్ కూడా ఇలా పొంగి. ఫ్రెండ్స్, శనగపిండి దాన్ని అయితే ఇలా కలుపుకోవాలి. ఎక్కువ లూజ్గా ఉండొద్దు, ఎక్కువ టైట్గా ఉండొద్దు, ఇలా మీడియంలో అయితే ఉండాలన్నమాట. చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడిగా బయట చల్లగా ఉంటే చేసుకోండి, చాలా రుచిగా కూడా ఉంటాయి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నారు, కాకపోతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ అయితే అసలు ఎవరు చేయట్లేదు ఫ్రెండ్స్, ప్లీజ్ షేర్ చేయండి. మేము రిప్లై కూడా ఇస్తాం మీకు. ఇంకా చాలా వంటకాలు మీకోసం పెడతాను, కామెంట్లో చెప్పండి. ఆయిల్ అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి, ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా అన్నమాట. ఇలా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్, చూసేయండి. బ్రౌనిష్ కలర్లో ఇలా అయితే కాగించాలి.